హల్లెలూయా. స్తుతి పాడుటకు బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలె నన్ను ఓదార్చినాం. నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి గణపడుతును. స్తుతి పాడుటకై బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ప్రాణభయమును తొలగించినావు, ప్రాకారములను స్థాపించినావు. ప్రాణభయమును తొలగించినావు, ప్రాకారములను స్థాపించినావు. సర్వజనులలో నీ మహిమను వివరింప దీర్ఘాయువుతో నన్ను నింపినావు. నీ కృప బాహుల్యమే వేడని అనుబంధమే. తలంచిన ప్రతి క్షణమున నూతన బలమిచ్చను. స్తుతి పాడుటకై బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. నాపై ఉదయించే నీ మహిమ కిరణాలు కనుమరుగాయే నా దుఃఖ దినములు. నాపై ఉదయించే నీ మహిమ కిరణాలు కనుమరుగాయను నా దుఃఖ దినములు. కృపలను పొంది నీ కడిమోయుటకు లోకములో నుండి ఏర్పరిచినావు. నీ దివ్య సంకల్పమే అవనిలో శుభప్రదమై నీ నిత్యరాజమునకై నిరీక్షణ కలిగించను. స్తుతి పాడుటకై బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. హేతువు లేకయే ప్రేమించినావు, వేడుకగా విలనను మార్చినావు. హేతువు లేకయే ప్రేమించినావు, వేడుకగా విలనను మార్చినావు. కలవరముందిన వేళలయందు నా చెయ్యి విడవక నడిపించినావు. నీ ప్రేమ మాధుర్యమే నా నోట స్తుతి గానమై. నీ నిలసిన ప్రతి స్థలమున పారెను సెలయేరులై. స్తుతి పాడుటకై బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. నిన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలె నన్ను ఓదార్చిన నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. నీ ప్రేమ నాపై ఎన్నడు మారదు యేసయ్యా. జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా. నా జీవిత కాలమంతా ఆరాధించి గణపడుతును. స్తుతి పాడుటకై బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. దేవుడి స్తోత్రం. మీ అందరి వందనాలు. దేవుడి స్తోత్రం. దేవుడి మాటలందాం కుసేపు. దేవుడు పాపాలో క్షమిస్తాకి అధికారం కలిగి ఉన్నాడు యేసయ్య. ఎందుకంటే పరిశుద్ధమైన దేవుడు ఆయన. పాప అయ్యుండి పాపిని క్షమించగలరా ఎవరైనా? వాళ్ళలో ఏ పాపం లేకపోతే వాళ్ళు క్షమించగలరు. ఇప్పుడు తల్లి ఏదో తప్పు చేస్తుంది అనుకో, తప్పు చేస్తుంది అనుకో, పిల్ల అదే తప్పు చేస్తుంది అనుకో, తల్లి పిల్లకి చెప్పగలదా? చెప్పలేదు. ఎందుకంటే నువ్వు చూసుకో, ముందు నువ్వు నడుస్తున్న మార్గం మంచితో చెడ్డతో నువ్వు చూసుకో, తర్వాత నాకు చెబుదు కానీ అంటుంది కదా. అట్లాగే పాపం లేకుండా ఉన్నవాళ్ళే పాపాలు క్షమిస్తారు. పాపం ఉన్న వాళ్ళు పాపాలను ఎలా క్షమిస్తారో క్షమించలేరు కదా. దేవుని స్తోత్రం. ఒకసారి అన్నారు,
యేసయ్యని దెయ్యాలను ఇడిపిస్తుంటే దెయ్యాలకు అధిపతి నీవన్నారు. దెయ్యాల అధిపతి అంట యేసయ్య. దెయ్యాల అధిపతి అయితే దెయ్యాలను ఎలా ఇడిపిస్తాడు? ఇప్పుడు దెయ్యాన్ని ఇడిపిస్తుందా? దెయ్యం ఇడిపిస్తుందా? దానికే శత్రువు అవుద్దా? అవదు కదా. వాళ్ళేంటి యేసయ్యలో ఏ తప్పు దొరక్క ఏది మడితే అది మాట్లాడేస్తున్నారు. ఏది మడితే అది మాట్లాడుతున్నారు అన్నమాట, వాళ్ళు నోటికి వచ్చినట్టు. అలాగే ఇప్పుడు నీతిగా ఉన్నవాడికి ఒకటే మార్గం. నీతి తప్పి జీవించిన వాడికి 10 మార్గాలు ఉంటాయి. 10 మార్గాలు ఉంటాయి. ఏమైనా చెప్పగలరు వాళ్ళు. అబద్ధం ఆడవచ్చు, వ్యభిచారించవచ్చు, దొంగతనం చేయొచ్చు, ఏమైనా చెప్పవచ్చు వాళ్ళు. అదే నీతిమంతుడు చెప్పలేడు. చెబితే నీతిమంతుడు చెప్పాలంటే ఎంతో భయపడతాడనమాట. భయపడతాడంట. అట్లాగే భయపడే ఇప్పుడు దేవుని నమ్ముకున్నాం అనుకో, మనం కూడా అబద్ధం చెప్పాలంటే భయపడతామన్నమాట. అట్లాగే నీతిమంతుడు అయి ఉంటే పాపిని క్షమించగలరు, క్షమించే జీవితం కలిగి ఉంటాడు. అంతేగాని అతనే పాపం ఉండి ఆయనలోనే పాపం ఉండి ఆయన చెప్పాలంటే ఎలా చెప్తాడు? దేవుడి స్తోత్రం. ఒకసారి అంట ఒక తండ్రి కుమారుణ్ణి ఒక అతని దగ్గరికి తీసుకెళ్ళాడంట. ఎక్కడికి? గాంధీ తాత దగ్గరికి. గాంధీ తాత దగ్గరికి తీసుకెళ్తే గాంధీ తాత దగ్గరికి తీసుకెళ్ళి గాంధీ తాతతో అన్నాడంట, ఈ పిల్లోడు బెల్లం తింటున్నాడు, బెల్లం తినకూడదు, మంచిది కాదని చెప్పుకోవద్దు, కానీ మీరన్నా చెప్పండి, మేము చెబితే వింటలేదు, మీరన్నా చెప్పండి, మీ మాట వింటాడేమో అని అన్నాడంట తండ్రి. అంటే దేవుని స్తోత్రం. ఆ మాట అనేప్పటికీ ఈ గాంధీ తాత ఏమన్నాడో ఆలోచించుకుని ఒక 6 రోజులు ఉండాక రాయండి ఇంటికి వెళ్ళి అన్నాడంట. అంటే ఏమో ఆలోచించుకుని చెబుతాడేమోలే అని చెప్పేసి ఇంటికి వెళ్ళిపోయారు. ఇంటికి వెళ్ళిపోతే ఆ 6 రోజులు ఉన్నాక వచ్చారంట. మళ్ళీ కుమారుని తీసుకుని వచ్చాడు. వస్తేను అప్పుడు ఈ గాంధీ తాత ఏం చేశాడో, ఆ కుమారుని దగ్గరికి తీసుకుని ఇట్లా తలనిమురుతూ, బాబు బెల్లం తినకూడదయ్యా, తప్పు అయ్యా, బెల్లం తినకూడదు, తప్పు, అది తినకూడదు అని చెప్పాడంట. చెప్తే ఈ తండ్రికి కోపం వచ్చేసిందంట. ఈ తండ్రికి కోపం వచ్చిందంట. ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఆనాడు తీసుకొచ్చాడు కదా, కుర్రోడు బెల్లం తింటున్నాడు, గాంధీ తాత మేము చెప్తే వింటలేదు, నువ్వు పలుకుబడిలో ఉన్నావుగా, గాంధీ తాతవు కదా, నువ్వు చెబితే వింటాడేమో, నువ్వు చెప్పంటే వారం తర్వాత రమ్మన్నావు మమ్మల్ని. సర్లే అని వారం తర్వాత వచ్చాం, ఆలోచన చెబుతామేమో అని వారం తర్వాత వచ్చాం. వారం తర్వాత వచ్చినాక పిల్లాని దగ్గరికి తీసుకుని, అయ్యా బెల్లం తినకూడదు అయ్యా, మంచిది కాదు అయ్యా, ఆ పని చేయకూడదు, మంచిది కాదు అని చెప్పావేంటి? ఈ మాట అప్పుడే చెప్పొచ్చు కదా, మళ్ళీ మేము వచ్చే పని లేకుండా అప్పుడే చెప్పొచ్చు కదా వచ్చినప్పుడు అన్నాడంట. అంటే అప్పుడు గాంధీ తాత అన్నాడంట, ఆ బెల్లం తినే అలవాటు నాకుంది, ఆ బెల్లం తినే అలవాటు గాంధీ తాతకు ఉందంట. ఆ బెల్లం తినే అలవాటు నాకు ఉంది కదా, నాకు ఆ అలవాటు ఉంది కదా, మరి కుర్రోడికి ఎట్లా చెప్పడం? నేను బెల్లం తింటున్నాను కదా ఆల్రెడీ, మరి నేను బెల్లం తినేవాడిని, నేను చేస్తా తప్పు చేస్తా, ఆడికి నేను ఎట్లా ఈ తప్పు చేయకూడదని ఎట్లా చెప్పను? నేను బెల్లం తినటం మానేసి అప్పుడు కుర్రోడికి చెప్పాలి, అది పద్ధతి. అంతేగాని నేను తప్పు చేస్తా, ఆ కుర్రోడు చేసేది నువ్వు తప్పయ్యా, చేయకూడదయ్యా, బెల్లం తినకూడదయ్యా అని నేను చెప్పానుకో, ఎట్లా ఉంటుంది? పిల్లవాడికి తెలపోయినా కానీ
నా మనస్సాక్షి నన్ను బాధిస్తుంది అన్నాడంట. అట్లాగే మనం పాపంలో ఉంటే పాపని క్షమించలేము. మనం పరిశుద్ధంగా ఉంటేనే దెయ్యాలను అల్లగొట్టగలం. అంతేగాని మనలో పాపం ఉండి మనలో అపవిత్రత్వం ఉంటే మనం దెయ్యాలను ఎల్లగొట్టలేము. యేసయ్యని చూసి దెయ్యాలే గజగజ వణికినాయి అంట. ఎందుకు వణికినాయి మరి? ఆయన పరిశుద్ధమైన దేవుడు. ఈ బైబిల్లో ఉంది. గెరస్టాన్ దేశానికి వెళ్ళినప్పుడు ఒక యవనస్తుడు దెయ్యాలు పట్టి ఉన్నాడంట. ఇంటికి వస్త్రాలు కట్టుకోకుండా ఇంటికాడ ఉండకుండా సమాధుల్లోనే వాసం చేస్తున్నాడని ఉంది బైబిల్లో. అంటే సమాధిలోని వాసం చేస్తున్నాడంటే సమాధుల్లోనే కాపురం చేస్తున్నాడు. ఆ సమాధుల్లో పడుకోవటం, ఆ సమాధుల్లో ఉండటం ఆడు చేస్తున్నాడు అనమాట. ఆ ఇంటి దగ్గర ఉన్నప్పుడు సంఖ్యలతో కట్టినా కానీ ఆయన్ని సాధువు పరసలేపోయారని కేవలం సంఖ్యలు కాడ తిత్రీలుగా తెప్పేశాడని ఉంది. ఆయన్ని సమాధి తోటలో ఉన్నప్పుడు యేసయ్య వెళ్ళాడంట. ఆ ఊరికి వెళ్ళాడంట. ఏరు దాటి వెళ్తున్నాడంట. వెళ్తుంటే అప్పుడు ఈ దెయ్యాలు పట్టిన కుర్రాడు చూసి పరిగెత్తుకొచ్చాడంట యేసయ్య దగ్గరికి. యేసయ్య దగ్గర పరిగెత్తుకొచ్చి, సర్వోన్నతుడైన కుమారుడు నీవని నాకు తెలుసు, నువ్వు పరిస్థితులు నువ్వు నన్ను బాధిస్తాకి వచ్చావు, ఎందుకు నన్ను ఉండయి ఏళ్ళలోనే ఉండయి, నన్ను బాధింతాకి అప్పుడే నన్ను పంపమాక అని చెప్పాడంటే అప్పుడు యేసయ్య గద్దించాడంట. ఓరుకుంటూ మాట్లాడమాక ఆ కుర్రాన్ని ఇడిచిపోము అని ఆర్జిచ్చాడంట. ఆర్జిస్తే సర్లే ఆర్జిస్తే ఇచ్చావు, ఇగో పాతాళంలోకి పొమ్మని చెప్పకుండా ఇగో పందుల మంద మేతనయ్యి, అక్కడ పందుల మంద ఉన్నాయి, ఆ పందుల మందులోకి వెళ్ళేటట్టు నాకు ఆజ్ఞాపించుకున్నాయి అంట. ఏటిలోకి వెళ్ళాలన్నా యేసుప్రభు మాట కావాలి. అక్కడ యేసుప్రభు మాట ఇస్తే అప్పుడు వెళ్ళగాలి వచ్చి. అట్లాగే పందుల్లోకి వెళ్ళమని ఆజ్ఞించాడు. ఆజ్ఞిస్తే అప్పుడు ఈ కుర్రాన్ని ఇడిచి ఆ పందుల్లోకి వెళ్ళినాయి అంట. పందులోకి వెళ్తే దెయ్యం ఉంటే యాగుతీయా? వాటికి మనస్థితి లేకుండా అటు తిరిగి పరిగెత్తి ఒక సరస్సు ఉంటే ఆ సరస్సులో ఉరికేసి ఊపిరాడగా చచ్చిపోయినాయి అంట. దేవుడి స్తోత్రం. చచ్చిపోతే ఈ పందుల మేపు కుర్రాడు ఉన్నాడు కదా, అతను ఏం చేశాడు, అతను ఊళ్ళోకి లగెత్తుకెళ్ళాడంట. వాళ్ళ ఊళ్ళోకి లగెత్తుకెళ్ళాడు. ఈయనేమి అనకుండా ఊళ్ళోకి లగెత్తుకెళ్ళి వాళ్ళ పెద్దోళ్ళకి చెప్పి ఇట్లా పని జరిగింది, ఒక ఆయన వచ్చి దెయ్యాలని ఇట్లా విడిపించాడు, ఆ దెయ్యం మన పందుల్లోకి వచ్చి పందులు చచ్చిపోయినాయి అని చెప్పాడంట. వాళ్ళందరూ కలిసి వచ్చి వాళ్ళందరూ చూశారన్నమాట. దెయ్యాలు పట్టినాడేమో చక్క వస్త్రాలు కట్టుకుని చక్క కూర్చుంటూ చూశారు ఈ పందులు చచ్చిపోయినాయి. ఇప్పుడు మనకు మంచి జరుగుతూ కావాలి కదా, మంచి జరుగుతూ కావాలి, యేసయ్య చేసి మంచిదే కదా. ఇప్పుడు మనిషి కన్నా పంది ఎక్కువ, పంది బతకాలి, నీకు మనిషి బతకాలా? మనసులో ఉన్న దెయ్యాలు వెళ్ళిపోయినాయి కదా, వెళ్ళిపోయినాయి అని సంతోషించక పందులన్నీ చచ్చిపోయినాయి అని చెప్పేసి యేసయ్య మా దేశంలో నువ్వు ఉండమాక, ఆ ప్రాంతంలో ఉండమాక, వెళ్ళిపో అన్నారు యేసయ్యని. మంచి చేతంటే అట్లా వెళ్ళిపోమని తోసివేశారన్నమాట. అట్లా తోసివేసే వాళ్ళు ఉన్నారు, చాలామంది ఉన్నారు. వాళ్ళు ఏ కార్యం పొందుకోవాలి, యేసయ్య మాట ప్రకారం జీవిస్తూ యేసయ్య కార్యాలు పొందుకోవాలని వచ్చిన వాళ్ళు అందరూ యేసయ్య కార్యాలు పొందుకున్నారన్నమాట. అలాగే యేసయ్య కార్యాలు పొందుకుంటూ
ఏసై అంట జీవిస్తూ ఏసై కార్యాలు పొందుకుంటూ ఏసైలో దీవిద్దాం. అలాంటి కార్యం మనకి దేవుడు చేయనుగాక. ఆమేన్.